ఇండియా టీం క్రికెట్ ఆడితే ఆ స్టేడియంలో ప్రత్యక్షమయ్యే హీరో వెంకటేష్. మరి సమ్మర్ వచ్చిందంటే వెంకీ ఎక్కడ కనబడతాడో గెస్ చేయగలరా? ఈ మండు వేసవిలో వెంకీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? లెట్స్ సీ ది స్టోరీ. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నావయ్య పక్కా ఆన్సర్. నీ మై సూపర్ మారింది ఫ్యూచర్, అందుకే అందుకు థ్యాంక్ యూ. సమ్మర్ వచ్చిందంటే చాలు తప్పనిసరిగా వేసవి సెలవులు తీసుకున్న కథానాయకుడు మన వెంకటేష్. మొన్నటి వరకు ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతున్న స్టేడియంలో సందడి చేసిన వెంకీ ఇప్పుడు విదేశాల్లో కూల్ గా సేద తీరాలనుకుంటున్నాడు. నిన్న నైట్ యూరోప్ పయనమయ్యాడు. మనసిచ్చా పూర్తిగా నా మనసుని అడగగా, నువ్వైనా నేనైనా అనుకోనిది నీలో నాలో జరిగేది. బాగుందే బాగుందే ఏదో బంధమే సాగిందే నీతో పాదమే. వెంకీకి ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు తగ్గట్లుగానే ఆయన నిజ జీవితంలోనూ ప్రవర్తిస్తాడు. కుటుంబంతోనే అధికంగా గడిపే వెంకీ ప్రతి సమ్మర్ లో భార్య పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్తాడు. పిల్లలందరినీ టూర్ కు తీసుకెళ్లడం వెంకీ పద్ధతి. వారికిచ్చిన ప్రామిస్ ని ఎప్పుడూ మిస్ అవ్వడు. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. వెనక 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 ఉండకురా, ముందుకు 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 దూసుకురా. వెంకీ ఫారెన్ టూర్ కారణంగా ఆయన కొత్త సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వెంకటేష్ త్రిష జంటగా రూపొందుతున్న కొత్త సినిమా ఈ పాటికే మొదలు కావాలి. సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. సమ్మె ముగిసిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారు. కానీ వెంకీ మాత్రం తన పిల్లలకిచ్చిన ప్రామిస్ ప్రకారం టూర్ కే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కొంతకాలంగా వరుసగా సినిమాలు చేస్తున్న వెంకీ ఈ ఏడాది నుంచి కొంచెం స్లో కావాలనుకుంటున్నాడు. కొత్త తరం హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, మాలాంటి వాళ్ళు తక్కువ చేయాలి అని వెంకీ అంటున్నాడు. అందుకే వెంకీ వెంటనే సినిమాలు చేసేందుకు నిరాకరిస్తున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీతో గడపడమే ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య, ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య.